పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. బోనాల పండుగ అనేది సహజంగానే తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఆదిమ సమాజం నుంచి అంటే ఇవాళ మనకి వర్షం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, భూకంపం ఎప్పుడు వస్తుంది, పిడుగులు ఎప్పుడు పడుతుంది. సాంకేతిక పరిజ్ఞానం ఏదైతుందో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా సమాజాన్ని దిశానిర్దేశం చేసింది. కానీ మెడికల్ హెల్త్ ఫెసిలిటీస్ లేనప్పుడు, దిశ నిర్దేశాలు లేనప్పుడు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు ప్రజలు దేవుళ్ళని నమ్ముకుంటారు. వాళ్ళే గ్రామ దేవతలు. సో మాకు ఒక ఊరు కలరా వస్తే అది ఎందుకు వచ్చిందో తెలియదు, గత్తర తగిలింది, ఆ ఊళ్ళో అంత చేస్తున్నారు అనేది. తర్వాత నా బోటోళ్ళు అక్కడ తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత, సైన్స్ పెరిగిన తర్వాత టెస్ట్ చేస్తే అది నీళ్ల వల్ల, ఆహారం వల్ల, కల్తీ నీళ్ళ వల్ల, ఆహారం వల్ల వస్తుందని, అది జాతరలు జరిగిన చాటనే వస్తుందని ఉండేది. అప్పుడు అట్లా కలరా వచ్చి చనిపోతే ఆ ఊరికి ఈ ఊరు వెళ్ళేవాళ్ళు కాదు, ఈ ఊరు ఆ ఊరు వెళ్ళేవాళ్ళు, ఈ ఊరి పిల్లల్ని ఆ ఊరు ఇచ్చేవాళ్ళు కాదు, ఆ ఊరి పిల్లల్ని ఈ ఊరు ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇలా మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు సంబంధించి ప్రపంచమే ఒక కుగ్రామమైనటువంటి పరిస్థితుల్లో ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చినాయి. మన ఆచార వ్యవహారాలని, హెరిటేజ్ అండ్ కల్చర్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలా మనకి అనేక పండగలు ఉన్నాయి. గ్రామ దేవతలకు సంబంధించి అది సాంస్కృతిక వైభవం, సాంప్రదాయాల పండుగ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో వస్తుంది ఈ బోనాల పండుగ. దీన్నే ముత్యాలం పెట్టుకోవటం అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు 2026 జూలై 16 నుంచి ఆగస్టు 13వ తారీఖు దాకా ఈ బోనాల కార్యక్రమం ముఖ్యంగా ఆదివారం చేస్తారు. సో ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను. ఋతువులు మారి వాతావరణంలో మార్పులు వస్తాయి. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ప్రజలు రోగాల బారిన పడతారు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా అనేది ఇదేదో చాలా చిల్లీ విషయంలాగా అనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించి. కానీ 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం చూసుకున్నప్పుడు ఇది చాలా సీరియస్. ఎందుకంటే డెంగ్యూ జ్వరం లాంటిది ఇప్పుడు వస్తేనే మీరు మంచాల మీద పడుతూ ఉన్నారు కదా, మీరంటే వచ్చినటువంటి పేషెంట్ మిత్రులారా. సో ఆ రోజుల్లో డయాగ్నోసిస్ లేని టైంలో ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు, కలరా లాంటిదో, టైఫాయిడ్ లాంటిదో, మలేరియా లాంటిదో, ఎట్లా ఇప్పుడు అనుకున్న డెంగ్యూ లాంటిది వస్తే సో బ్లడ్ టెస్ట్లే లేవు, యూరిన్ టెస్ట్లు లేవు. మరి ఎట్లా ఐడెంటిఫై చేసేది? ఈ పరిస్థితులు ఉన్నట్టు క్రమంలో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తూ ఇది బోనాలు పెట్టుకునే టయానికి ఇట్లా వాతావరణం చేంజ్ వస్తుంది కాబట్టి ఇట్లా మనం జాగ్రత్తగా ఉండాలనేది దాని సారాంశంగా ఉన్నది. సో ఋతువులు మారుతూ ఉంటే అప్పుడు ప్లేగ్ వ్యాధి కూడా రావటం, ఇవన్నీ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో ఇది 1813లో స్టార్ట్ అయిందనేది మనకి అర్థమవుతూ ఉన్నది. గోల్కొండ కోట, జగదాంబిక ఆలయం, అబుల్ హాసన్ అనే తానిషా పాలనా కాలం నుంచి అక్కన్న మాదన్లో మంత్రులుగా ఉండేటవాళ్ళు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. సో అమ్మవారికి 1908లో మూసీ నది వరదలు వచ్చినప్పుడు కూడా నిజాం మీర్ మహబూబ్ అలీ, మంత్రి కిషన్ ప్రసాద్ వీళ్ళు కలిసి అక్కడ ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా, తర్వాత ఆ వరదలు తగ్గినట్టుగా ప్రజల విశ్వాసం అది. 1968లో కంచి కామకోటి పీఠాధిపతి మహంకాళి బోనాల టెంపుల్ని ప్రతిష్ఠ చేశారు. ఆ విధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సోదరులారా, సోదరిమణులారా. ఇంకా 7వ నిజాం కాలం నుంచి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. దాని తర్వాత హైదరాబాద్లో కాలాది మారుతా ఉన్నా కూడా కల్చర్ నడుస్తుంది. హైదరాబాద్లో వేలాది మందిగా ఈ యొక్క ఆలయాల్లో బోనాలు సమర్పించి భక్తి సమర్పణ చేసుకుంటారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాను తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. ఆ బోనం అంటే ఏంటి? బోనం అనేది ప్రకృతి, బోనం అంటే వికృతి. అంటే భోజనం అంటే ప్రకృతి, బోనం అంటే వికృతి. సో అమ్మవారికి భోజనాలు పెట్టడం ఈ పండుగ యొక్క సారాంశంగా మనకి కనపడతాం. సో అమ్మవారికి అది పోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నాంచారమ్మ, మైసమ్మ, ఉప్పులమ్మ, ఇట్లా గ్రామ దేవతలకు పెట్టుకోవటం కల్చర్ అనేది మొదటి నుంచి ఉన్నది. సో ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బోనం అంటే కొత్త కొండలో వండి, అంటే పాయసంలాగా వండి, దాంతో పాటుగా పక్కన పాలు, పెరుగు, బెల్లం, కొన్ని ఉల్లిపాయలు తీసుకొని వాటిని అందులో పెట్టుకొని బొచ్చులో పెట్టుకొని తాంబూలంలో పెట్టుకొని తీసుకువెళ్తారు. సో ఆ విధంగా ముందుకెళ్తారు. వెళ్ళేటప్పుడు బోనాలకు సంబంధించి వెళ్ళేటప్పుడు డప్పు వాయిద్యాలతోని కొంతమంది వేప కొమ్మలు కట్టుకొని నడుముకి, లేకపోతే వేప కొమ్మలు చేతిలో పెట్టుకొని ఇక అందులో తాంబూలాలు వాటికి సంబంధించి తీసుకున్నప్పుడు పసుపు, కుంకుమ, మల్లెపూలు లాంటి వాటి పెట్టుకొని అందులో పూల పెట్టుకొని అవి అమ్మవారికి సమర్పించుకునే కార్యక్రమాన్ని తాంబూలంలో పోతారు. తాంబూలంలో కానీ, దబరి గిన్నెలో కానీ. సో ఆ విధంగా అమ్మవారికి ముడుపులు చెల్లిస్తారు. సో దాంతో పాటు కొన్ని బళ్ళు కూడా ఇస్తారు. కోళ్ళు, మేకలు, గొర్రెలు, గొర్రెపొడేళ్ళు వీటిని బలిస్తారు. ఇది ఒక ఆచారం.
అక్కడికి వెళ్ళేటప్పుడు మహిళలు కొత్త బట్టలు కట్టుకొని కొత్త చీరలు కట్టుకొని నగలు ధరించి బోనాలు నెత్తిన పెట్టుకొని వెళ్తుంటారు. సో అమ్మవారి సోదరుడు పోతరాజు, ఈయన వేషధారణ చాలా బలంగా ఉంటుంది, బలిష్ఠుడు, వేపమండలి నడుము కట్టుకొని, సో పెద్దమ్మ గుడి వాళ్ళ మాదిరి ఇట్లా కొరడా పట్టుకొని అట్లా హడావుడిగా ముందు పూజలో నడుస్తూ ఉంటాడు ఆ ఊరేగింపులో. సో బోనాలు అనేవి మనం చూసుకున్నప్పుడు అమ్మవారికి సమర్పించడం కోసం. సో ముడుపులు సారాంశం ఏంటంటే ఆ రోజులలో వ్యాధుల బారిన పడకుండా, ప్రకృతి పర్యావరణం బాగుండి, అతివృష్టి అనావృష్టి లేకుండా సమతుల్య వర్షాలుండి పంటలు బాగా పండాలని చెప్పేసి దీని సారాంశంగా కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరానికి సంబంధించి ఆషాఢ మాసం బోనాలనండి, ముత్యాలమ్మనండి, ఇది 2026 జూన్ 16 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతుందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో వీడియో సగం చేసిన తర్వాత చెట్ల కింద ఉండి సగం వీడియో అయిపోగానే పెద్ద ఎత్తున వర్షం వస్తుంది, ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నా కూడా. సో మధ్యలో వీడియో ఆపేది గట్లా అట్లయినా ఒక షెల్టర్ దొరికినప్పుడు అక్కడ కూర్చొని ఆ పెండింగ్ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. పెద్దలారా మిత్రులారా, సో ఎల్నినో ఎఫెక్టు ఎట్లాంటి అతివృష్టి అనావృష్టి లేకుండానే ఈ పండుగ చేస్తూ ఉంటుంటారు. సో ఏది ఏమైనా సో ఆగస్టు 30 2026 సంవత్సరానికి 27 సంవత్సరానికి సంవత్సరం కాలం ఈ కరువు వస్తూ పోతూ ఉంటుంటుంది. 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అట్లా వస్తూ పోతుంటాయి. కానీ సో దీనివల్ల ఆహార భద్రత సమస్య రాకపోవచ్చు, కానీ ప్రజలు వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా జీవించండి, అడుగులుగా జీవించి అప్పుల పాలు కాబాకండి అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో అమ్మవారి యొక్క ఉద్దేశం, గ్రామ దేవతలు పెట్టుకునే యొక్క ఉద్దేశం, సో బోనాల యొక్క ఉద్దేశం కూడా ఇదే మనకు కనపడతా ఉంది. సకాలంలో వర్షాలు పంటలు పండడానికి ఇప్పటికైతే చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు నిండలేదు. ఆగస్టు 30 నాటికి నిండితే దేవునిదయ, లేకపోతే పంటల మార్పిడి, చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, మినుములు, కందులు, పెసలు ఇట్లాంటి పంటల వైపు వెళ్ళటం, ఆరుదడి పంటలు, బోవులు, బోర్వెల్స్, సోలార్ కరెంట్ ఉన్నోళ్ళు, భూగర్భ వనరులు, భూగర్భ జలాలు ఉన్నోళ్ళు ఇతర రకాల పద్ధతుల్లో ఉత్పత్తి పద్ధతులకు వెళ్ళే కార్యక్రమం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి పెద్దలారా.